నేను మొన్న చెప్తున్నాను, కేసీఆర్ గారు వాచ్ చేసిండ్రో లేదో నాకు తెలియదు, కానీ ఎంత అప్రతిష్ట, ఎంత భ్రష్టు పట్టించిండ్రు ప్రభుత్వాన్ని అని అంటే ఈ శకుని సంతోష్ గారు కేసీఆర్ గారిని ఇప్పుడు మా సీఎంను కూడా కలవడానికి ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ డైరెక్ట్ కలుస్తారు. కొందరు మమ్మల్ని అడుగుతారు సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పించండి అని. అట్లే కేసీఆర్ గారి అపాయింట్మెంట్ అడగడానికి ఎంటర్ప్రెన్యూర్స్ ఈ విధవనే కదా అపాయింట్మెంట్లు ఇచ్చేది, లోఫర్ గాడే కదా అపాయింట్మెంట్లు అడగడానికి వాళ్ళు వస్తే అపాయింట్మెంట్ ఇచ్చిండు. వెయిటింగ్ చేయాలి కదా, సీఎం వెంటనే కలవడానికి ఉండదు కదా, ఇట్లా కూర్చోవాలి కదా. నువ్వు అక్కడికి వస్తావా, నువ్వు ఇక్కడికి వస్తావా, ఇది అడగడం. ఎవరిని? లేడీస్నా? అవి మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎంటర్ప్రీనర్స్ నుండి. అంటే ఇప్పుడు అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అంటే ఆమ్యామ్యాలు తీసుకోవడానికి, లంచాలు తీసుకోవడానికి వాళ్ళని అడిగారన్నా, లేకపోతే కనుక ఉమెన్ ఆంటర్ప్రీనర్స్తో మిస్బిహేవ్ చేశాడా సంతోష్ అని? మిస్బిహేవ్ అయినండి, అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా కమిట్ అవ్వు అని. అట్లా అయిన వాళ్ళు ఓకే, కానీ వాళ్ళు కేసీఆర్ గారు వద్దు, ఈ అపాయింట్మెంట్ వద్దు, మాకు ఏది వద్దు అని. అందరి నేచర్ ఒక రకంగా ఉండదు కదండి. కేటీఆర్ గారి మీద ఉంది ఆరోపణ, కొందరు సంతోష్ గారు చెప్పండి వినండి, ఈ రకంగా మిస్బిహేవ్ చేస్తే ఏ మహిళ అయినా ఎంత బాధపడుతుంది. కొందరు వాళ్ళ హస్బెండ్స్కి చెప్పుకొని ఉండొచ్చు, కొందరు చెప్పుకోకపోవచ్చు, కొందరు రిలేటివ్స్కి చెప్పుకొని ఉండవచ్చు, కొందరు ఫ్రెండ్షిప్లో చెప్పుకొని ఉండొచ్చు, కానీ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అందులో నేను పేరు చెప్తే బాగుండదు, చాలా చాలా పెద్ద సెలబ్రిటీకి చెందిన, ఫ్యామిలీకి చెందిన మహిళ ఇబ్బంది పడితే నాకు తెలిసిందండి. మీరు మాట్లాడారా? మీతో చెప్పుకుందామే? నాకు వాళ్ళ బంధువు చెప్పారు, మా బంధువుకే ఈ రకంగా చేసిండు సంతోషం అని. ఎవరికైతే ఈ రకంగా మిస్బిహేవ్ జరిగిందో ఆ ఉమెన్కు వాళ్ళ బంధువు నాకు తెలుసు, వాళ్ళు నాకు చెప్పారు.